వెనకలండి జరగల ఈ ఆర్చి బ్యాక్ కదండి ఆర్చి బ్యాక్ సైడ్ ఉండాలి ఆర్చి బ్యాక్ ఉండాలి మార్నింగ్ ఎవరిబడి ఈరోజు రైజ్ కాలేజ్ వాళ్ళు ఒక మంచి ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అందులో ఒకటి యాంటీ డ్రగ్స్, అలాగే క్యాన్సర్ మీద అవగాహన కార్యక్రమం, అలాగే రోడ్ సేఫ్టీ, హెల్మెట్ వేసుకోవాలి. ఈ 3 కార్యక్రమాల మీద వీళ్ళు ఒక అవగాహన కార్యక్రమం మేము పోలీసులు, రైజ్ కాలేజ్ వాళ్ళు, భరత్, సిద్ధ భరత్ అండ్ వాళ్ళ టీం అంతా కలిసి ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. సో ఈరోజు అందరికీ అవగాహన, క్యాన్సర్ మీద ముఖ్యంగా స్త్రీలకి అవగాహన కార్యక్రమం కల్పించడం, అలాగే డ్రగ్స్ వాడడం వల్ల, అలాగే గాంజా వాడడం వల్ల యూత్కి ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు, అలాగే వాళ్ళ లైఫ్ ఏ విధంగా ఇబ్బంది పడుతుంది దాన్ని తెలియజేయడానికి, అలాగే హెల్మెట్ వాడకపోతే చనిపోతున్నారు యాక్సిడెంట్లో, వాళ్ళ ఫ్యామిలీలంతా కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నారు. ఈ 3 గురించి కూడా ఈరోజు ఒక అవగాహన కార్యక్రమాన్ని, అలాగే దాంట్లో భాగంగా 5 కిలోమీటర్స్ రన్ కూడా, 5K రన్ కూడా మనం కండక్ట్ చేసుకోవడం జరిగింది. రైజ్ కాలేజ్ యాజమాన్యం దీన్ని చక్కగా ఆర్గనైజ్ చేశారు.
ప్రజల్లో అవగాహన కల్పించడానికి వాళ్ళు ముందుకు రావడం వల్ల ఆ టీంకి, అలాగే టెక్ బుల్స్, అలాగే ముఖ్యంగా భరత్ అండ్ టీమ్, కృష్ణసాయి కాలేజ్ గ్రూప్స్ అండ్ రైజ్ కాలేజ్ యాజమాన్యానికి మరొకసారి మా తరఫున అభినందనలు. థ్యాంక్ యూ. ఈరోజు రైజ్ కృష్ణసాయి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మరియు టెక్ బుల్స్ కలిసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే క్యాన్సర్ మీద అవగాహన. ఈరోజు ఆ జనాల్ని పీడిస్తున్న ఒక ముఖ్యమైన సమస్య ఇది, క్యాన్సర్ మీద అవగాహన. అదేవిధంగా ఈరోజు యువత మత్తు పదార్థాలకి బానిసలు అవుతున్నారు. సార్ ఎస్పీ సార్ని కలిసినప్పుడు క్యాన్సర్ అనేది పెద్దవాళ్ళకి కొంచెం ఇదిగా ఉంటుంది, చిన్నపిల్లలు యూత్ ఏదైతే ఉన్నారో ఇప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఒంగోలులో ఉండే యూత్కి ఒక మెసేజ్ మీరు ఇవ్వండి అంటే డ్రగ్స్ వద్దు బ్రో అని సార్ ఒక కోట్ పెట్టించి దాన్ని ప్రమోట్ చేయడం కూడా జరిగింది. ఈ మెసేజ్ ఎందుకు ఇస్తున్నాము, ఎలా ఇస్తున్నాము అనేది జనాలు అర్థం చేసుకొని సారు యొక్క ఎస్పీ గారు, డిస్ట్రిక్ట్ పోలీస్ అథారిటీస్ అందరూ కూడా ఎందుకు చెప్తున్నారని అర్థం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు యూత్ అందరూ కూడా దీని మీద ఆలోచించి డ్రగ్స్ జోలికి వెళ్లకుండా మంచి భవిష్యత్తు ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇంకొక ఇష్యూ కూడా సార్ రైజ్ చేశారు, హెల్మెట్ ఇష్యూ. దాదాపుగా సార్ వచ్చిన తర్వాత ప్రతిరోజు హెల్మెట్ డ్రైవ్స్ చేస్తున్నారు, ఇంకా డ్రైవ్ చేస్తూనే ఉన్నారు. సార్ వాళ్ళ నిన్న ఆఫీస్కి వెళ్ళినప్పుడు, మీటింగ్కి వెళ్ళినప్పుడు సార్ వాళ్ళ ఆఫీస్లో హెల్మెట్స్ లేవని చెప్పి వాళ్ళ ఓన్ పోలీసులకే క్లాస్ ఇచ్చారు. సో సార్ చాలా పర్టికులర్గా ఉన్నారు. సో రోడ్ సేఫ్టీ కూడా అందరూ పాటించి అందరూ జాగ్రత్తగా ఉండాలి, క్షేమంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.